ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ హరీష్ రావు మాట్లాడిన మాటలపై పలు ప్రశ్నలను సంధించారు. బీఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని హరీష్ రావు చెబుతున్నాడు. పాపం హరీష్ రావు చాలా అమాయకంగా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఉంటే కదా ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకునేది. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. విలీన ప్రయత్నాలను స్వయంగా కేసీఆర్ కూతురే బయటపెట్టారు. బీజేపీ బీఆర్ఎస్ అక్రమ సంబంధాన్ని కవిత సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావడం ఖాయం. సరైన సమయంలో ఇద్దరూ ఒక్కటైపోతారు. ఈటెల రాజేందర్ మధ్యవర్తిగా వ్యవహారం జరుగుతుందనే ప్రచారం ఉంది. హరీష్ రావు మాత్రం పొత్తులు లేవని బీఆర్ఎస్ క్యాడర్ను మభ్యపెట్టేందుకు మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ బీజేపీ చీకటి స్నేహం పైన మా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి చెబుతున్నారు. పొత్తుల గురించి మాట్లాడడానికి హరీష్ రావుకు బీఆర్ఎస్ లో ఉన్న పాత్రేమిటి? ఆ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల్లో ఆయన ఒకరు. బీఆర్ఎస్ రజతోత్సవంతోనే బీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు మాత్రమే లీడర్లని తేల్చారు. హరీష్ రావు ఫోటో కూడా రజతోత్సవ సభలో పెట్టలేదు. పార్టీ అధ్యక్షుడు ఫామ్ హౌస్ లో ఉన్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికాలో జల్సా చేస్తున్నాడు. కేటీఆర్ చెప్పకుండా హరీష్ రావు ఎందుకు పొత్తులపై ప్రకటనలు చేస్తున్నాడు? హరీష్ రావుకు దమ్ముంటే ముందు కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. కవిత మాటలపైన ఇప్పటివరకు కేటీఆర్, హరీష్ రావు స్పందించలేదు. దెయ్యాలు, కోవటల గురించి నోరు మెదపడం లేదు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కవిత పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మా ప్రభుత్వం పండుగలా చేసింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా బాధ్యతాయుతంగా వ్యవహరించింది. కానీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో ఎందుకు పాల్గొనలేదు? ఫామ్ హౌస్లోనైనా అమరవీరులను స్మరించుకోవచ్చు కదా. అమరవీరులకు నివాళులర్పించడానికి మీకు చేతులు రాలేదు. అధికారం ఉంటేనే మీకు తెలంగాణ అమరవీరులు గుర్తుకొస్తారా? కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పలేని హరీష్ రావు మా ముఖ్యమంత్రిపైన నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు. 21,000 కోట్ల రుణమాఫీ చేయలేదని, చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తారని హరీష్ రావు దొంగ సవాల్ చేస్తున్నాడు. ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని గతంలో ప్రకటించి మాట తప్పింది హరీష్ రావే. అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల్లో 25,35,964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. గ్రామాల వారీగా లెక్కలు ఉన్నాయి. కావాలంటే హరీష్ రావుకు ఇస్తాం. గ్రామాల్లో రుణమాఫీ లబ్ధిదారుల లిస్టు ఉంది. నియోజకవర్గాల వారీగా జాబితా ఇచ్చాం. ప్రతి ఎమ్మెల్యే దగ్గర ఈ లిస్టు ఉంది. కావాలనే హరీష్ రావు అబద్ధాలు చెబుతున్నాడు. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాడు. 1,00,000 రూపాయల రుణమాఫీ సరిగా చేయలేని మీరు కూడా మా ప్రభుత్వం గురించి మాట్లాడతారా? రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదు. రైతు భరోసా సాయాన్ని 12,000కు పెంచాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 ఇస్తున్నాం. సన్నబియ్యం ఇస్తున్నాం. వడ్లు కొనుగోలు చేశాం. సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నాం. రైతులకు ఎవరు ఏమి చేశారో హరీష్ రావుతో బహిరంగ చర్చకు మేం సిద్ధం. ఇందిరమ్మ ఇళ్లిస్తున్నాం. రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నాం. రైతును రారాజు చేయడమే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. మా ప్రభుత్వం వచ్చిన 3 రోజులకే కూలిపోతుందని అక్కసు వెళ్లగక్కారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మద్దతివ్వాల్సింది పోయి విమర్శలు చేస్తారా? బీసీ బిల్లు, ఎస్సీ వర్గీకరణతో దేశానికి రోల్ మోడల్గా నిలిచాం. రాజన్న ఆలయంలో కోడెల మరణంపైన ప్రభుత్వం తక్షణమే స్పందించింది. అనారోగ్యం కారణంగా కొన్ని కోడెలు చనిపోయాయి. అనారోగ్యంగా ఉన్న కోడెలు, పాలు మరవని కోడెలను భక్తులు ఆలయానికి ఇవ్వద్దు. రాజన్న ఆలయాన్ని మూసివేయడం లేదు. భీమేశ్వర ఆలయంలో ఆర్జిత సేవలకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.